నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, పథకాల కొనసాగింపు నిర్ణయించబోయే ఎన్నికలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ కు ఓటు వేసే సంక్షేమ పథకాలని కొనసాగుతాయని తెలియజేశారు. ఇంటింటికి అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని తెలియజేశారు. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకొచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్ లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి, ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి ఇలా మీ బిడ్డ, అదే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా ₹2,70,000 కోట్ల. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా ₹2,70,000 కోట్ల నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5 ఎంత పోయింది? ప్రభుత్వ ఉద్యోగస్తులకు అండగా నిలిచింది, వారి అభివృద్ధి కోరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రభుత్వ సలహాదారు నలమర్రు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు, మీరు బెదిరిస్తే దడుసుకోరని తెలియజేశారు. ఉద్యోగస్తులు 5 లక్షల మంది ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కోవిడ్ వలన ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఆలస్యమయ్యాయి, ఇప్పుడు టైంకి అందుతూ ఉన్నాయని తెలియజేశారు. వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టినట్లు ఉందని తెలియజేశారు. గతంలో చంద్రబాబు వాలంటీర్లను దొంగలని, గోని సంచులు మోసేవారని, ఇళ్లలో మగవారు లేనప్పుడు వస్తారని అన్నారు. అలాంటి వారికి టీడీపీ అధినాయకుడు అధికారంలోకి రాగానే వారికి 10,000 జీతం ఇస్తానని అంటున్నారు. నమ్మే మాటలేనా? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మశక్యం కాని, అలిమి కాని హామీలు ఇస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో, ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఇంతకుముందు మరి టీడీపీ గవర్నమెంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఏ విధంగా ఉన్నారు అనే దాని మీద ఈ మధ్యకాలంలో చాలామంది
రకరకాలుగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులలో వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేటువంటి విధానము, వీటన్నిటి మీద కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేయాలి. మరి ఈనాడు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం, తదనుగుణంగా రాష్ట్రంలో అన్ని శాఖల్లో అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి డిఏలు ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా మరి మొన్నటికి మొన్న ఏప్రిల్ మాసాంతంలో ఒక డిఏ ఇవ్వడం, అదేవిధంగా జూన్ మాసాంతానికి ఇంకొక డిఏ ఇవ్వడం, ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిఏల వలన మరి యాదంటుడే డిఏలు కూడా ఉద్యోగస్తులకి ఏ ఒక్కటి కూడా పెండింగ్ లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి మాట్లాడితే చెబుతూ ఉంటారు, ఆనాడు ముఖ్యమంత్రి గారు సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు, చేయలేదు కదా అని. సిపిఎస్ మరి రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావడం మూలన ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతుంది. అలాంటి భారం మరి అటు ఉద్యోగస్తులకి ఇటు ప్రభుత్వానికి కూడా ఒక మంచి జరిగే విధంగా ఒక జిపిఎస్ విధానం అనేది మరి ఈనాటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఓపీఎస్కి తక్కువ కాకుండా మరి వాళ్ళకు బెనిఫిట్స్ కూడా వస్తాయి. అయితే పిఆర్సీ ఒకటి రాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ లైన్ కొలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం స్థానిక సాయిబాబా రోడ్లోని ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, మాజీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మాని సమక్షంలో కొలసాని శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరటం జరిగింది. టీడీపీ విజయంలో కొలసాని కీలక భూమిక వహించారని తెలిపారు. మద్దిరాల మాని మాట్లాడుతూ కొలసాని నిస్వార్థ నేత అని కొనియాడారు. రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ప్రతిపాడు అభ్యర్థి రామాంజనేయులు 20,000 పైచిలుక మెజారిటీతో గెలుస్తారని తెలియజేశారు. సార్ ఓకే సార్ ఒకసారి చూడండి సార్. చూడు ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? పాడు మండలం అనుపారు గ్రామం నుంచి కొనసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 ఫ్యామిలీలు వైసీపీని వీడి తెలుగుదేశంలో జాయిన్ కావడం, అంతేకాకుండా ఇంకొక 20 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో విడిపోయేలా జాయిన్ అవుతాయి. దీంతో అనుపరలో వైసీపీ ఖాళీ అవుతుంది. ఇలా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపుగా 93 గ్రామాల్లో 43 గ్రామాల్లో వైసీపీ ఖాళీ అయింది. ఈరోజు జెండా కట్టడానికి కూడా అక్కడ నాయకులు లేరు. ఎందుకు జరుగుతుంది అంటే ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా అన్ని వర్గాల వారిని మోసం చేశాడు. ధరలు పెంచాడు, పన్నులు వేశాడు, ఉపాధి లేకుండా చేశాడు, స్కీములు రద్దు చేశాడు, రైతులకి పట్టించుకోలేదు, యువతను పట్టించుకోలేదు. ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి కాలంతో పోయింది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన గతంలో కూడా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ లోకల్ బాడీస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి మరి కొంతకాలంగా పార్టీని విడి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేరినటువంటి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అరాచకాలను, అక్కడ ఉన్నటువంటి కుల తత్వ పోకలను చూసి విసిగి చెంది నిజమైనటువంటి పార్టీ, మతాలకి కులాలకి అతీతంగా ఉన్నటువంటి పార్టీ, మరి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గ్రహించి ఈరోజు మరి ప్రీతమ నాయకుడు పత్తిపాటి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన చాలా ఆనందంగా కూడా ఉంది. మరి ఒక మంచి క్రమశిక్షణ పరుడు, మరి నిత్య శ్రామికుడు, మరి శ్రీ బోర్లా ఆంజనేయులు గారు ఎక్స్ కలెక్టర్ గారి సమక్షంలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రీజాయిన్ కావటం నాకెంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు మరి ఇందాక మన ఆంజనేయులు గారు చెప్పినట్టుగా, మరి రామాంజనేయులు గారు చెప్పినట్టుగా మరి ఈ సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మన వైసీపీ పార్టీలో ఒక మరి ఇదే లేగటం జరిగింది. వాళ్ళలో భయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భయాందోళనలో భాగంగా మరి సూపర్ 6 చంద్రబాబు గారి మేనిఫెస్టోని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మేనిఫెస్టో తర్వాత మనకి సర్వేలు కానివ్వండి, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగానే నేను ఈరోజు పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మా కాన్స్టెన్సీలో మరి సార్ లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, మంచి సమర్థుడు, మరి అందరికి కూడా సమానత్వంతో పనిచేసేటటువంటి మంచి వ్యక్తిని మనం అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకోవడం కూడా మన చంద్రబాబు నాయుడు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ తో కలిసి గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, యువకులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. కరోనా సమయంలో ఇండస్ట్రీ వాళ్ళు 240 కోట్లు డొనేషన్లు ఇచ్చారు. ఆ మొత్తం డొనేషన్ లో అవినాష్ రెడ్డికి జగన్ రెడ్డి ఇచ్చారని తెలిపారు. ఇది వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉందా అని, పేద ప్రజల కోసం ఇండస్ట్రీ వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్లు లెక్కలు మొత్తం ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చాక ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఇవాళ పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కరోనా టైంలో ఇండస్ట్రీ వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు. 240 కోట్ల రూపాయల డొనేషన్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు అందరు ఇస్తే ఆ 240 కోట్లు అవినాష్ రెడ్డి గారికి ఇప్పించారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదు అని మీకు చెప్పే ధైర్యం ఉందా? 240 కోట్ల రూపాయలు కరోనా టైంలో ఇండస్ట్రీ వాళ్ళు పేద ప్రజల గురించి ఇస్తే మీరు ఆ డబ్బుని అవినాష్ రెడ్డి గారి ద్వారా బినామీలకి పంచిన మాట వాస్తవం కాదా? రేపు వచ్చిన తర్వాత అదంతా లెక్కలున్నాయి. అవన్నీ కూడా బయటకు తీసి ప్రజలకు చూపిస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.
గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో గల గోరంట్ల కొండపై ఆగిపోయిన రిజర్వాయర్ ను టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు ప్రాంతంలో చుట్టూ 13 లక్షల జనాభా ఉన్నారని, ఒకప్పుడు రూరల్ ఏరియాలో ఉన్న చాలా ప్రాంతాలు ఇప్పుడు గుంటూరులో కలిసిపోయాయి. కానీ పెరిఫరీలో ఉన్న 3 లక్షల జనాభాకు నీళ్లు అందటం లేదని తెలియజేశారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 126 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ప్రభుత్వం మారిన తర్వాత కూడా దాని పనులు మూలన పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ గుంటూరు ప్రాంతంలో 13 లక్షల జనాభా ఉన్నారు. సిటీ చుట్టూ చాలా రూరల్ ఏరియాలు, ఒకప్పుడు విలేజెస్ గా ఉన్నవన్నీ కూడా గుంటూరులో కలిసిపోయినాయి. కాకపోతే ఈ పెరిఫరీలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల కుటుంబాలకి వాటర్ లేదు. ఇది యాక్చువల్గా ఈ రోజుది కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా 126 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం 16-17 ఆ టైంలో. దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్, ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి, రెండోది అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం, ఇవి ట్యాంకర్స్. ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది. బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, అంటే ఒక 20-30 ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశాం. దీనికి కావాల్సిన ఫండ్స్ 126 క్రోర్స్ అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 30% వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఇంకో 30% గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్, ఆ ఫిల్టరేషన్ మెకానిజము, పైప్స్ మిగిలిన డబ్బులతోటి 80 కోట్లతో చేయాలి. దానికి కావాల్సిన 30% స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్ గా తీసి పారేశారు. సో దాంతో ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు. అంటే దాదాపుగా 40-50 కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాడలేనటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం, రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్, ఇక్కడ నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్లే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్ గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిలే అయిపోయింది. రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ, ఇది రీజను. ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి, ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే 30% ఉన్నాయో అవి పెట్టి. అచ్చంపేట మండలం తాడువాయి గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వైఎస్ సర్పంచ్ కస్సాల బాలస్వామి, వేమవరపు ఆదాం, మాజీ సర్పంచ్ అనుముల వెంకట్రావు, కొండల రవి, మల్లెల చిన్ని మరియు 16 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పెద్దకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పెద్దకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ భాష్యం ప్రవీణ్ మాట్లాడుతున్నా. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మే నెల 5, 6, 7 తారీఖుల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం అవబోతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లనే విధి నిర్వహణలో కానీ, మీకు గౌరవ మర్యాదల్లో కానీ, జీతాల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉద్యోగస్తులకి పెద్దపీట వేసిన సందర్భాన్ని మనం చూసాం గతంలో. కానీ ఈ ప్రభుత్వంలో మన మీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గురయ్యారనేది మీ అందరికీ తెలుసు. అట్లానే జీతాల విషయంలో కానీ, గౌరవ మర్యాదల విషయంలో కానీ, అట్లానే మీ యొక్క విధి నిర్వహణ విషయంలో కానీ మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అడ్డంకులు ఎదురైనాయో మీ అందరికీ తెలుసు. అందువల్ల మీరు గుర్తెరిగి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. అట్లానే రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రాష్ట్రాన్ని తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే దాంట్లో ఉద్యోగులది ప్రధాన పాత్ర. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఇది రాష్ట్రానికి సాధ్యమవుతుంది. అందువల్ల మీరందరూ గుర్తెరిగి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
గుంటూరు అర్బన్ మండలం 46వ డివిజన్ పరిధిలో గల నగరాలలో జరిగిన గుండె గుండెకు జగనన్న గడప గడపకు మన కిరణ్ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఈ పథకాలను అందించడమే ధ్యేయంగా జగనన్న కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ మండలం మరియు 46వ డివిజన్ నగరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న పంపించాడు. కిరణ్ అన్న మా ఎమ్మెల్యే మీరందరూ ఫ్యాన్ ఓటేసి గెలిపించాలి. కాబోయే ఎమ్మెల్యే మీరందరూ ఓటేసి గెలిపించాలి. మర్చిపోతాను ప్లీజ్ అన్న. కిరణ్ అన్న పంపించాడు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేనన్నా ఎమ్మెల్యే గెలిపాడు. మర్చిపోతాను. జగనన్న గెలిపించండి. మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకోండమ్మా. ఫ్యాన్ గుర్తుకోండి. జగనన్న గెలిపించండమ్మా. మర్చిపోతున్నా మర్చిపోతున్నా. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో భారత చైతన్య యువజన బీసీవై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడి హేమైన చర్యని ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు వంటిదని, ఇటువంటి దాడులు సరైనవి కాదని తెలియజేశారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎన్నికలు పోటీ చేయడానికి ఓటు హక్కు కల్పించిందని, ఎవరైనా ప్రజాస్వామ్యంలో పోటీ చేయవచ్చని మా పార్టీ అధ్యక్షులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నంత వరకు ఎన్నికలు సజావుగా జరగవని, ఈ సంఘటనలు వీరి బాధ్యులు చేస్తూ ఇద్దరిని 10 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండేటట్లు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తే మాపైన నానా రకాల కేసులు పెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు చూసినట్టే ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో, మంగళగిరిలో 2 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ మార్పును తీసుకురావడానికి, బడుగు బలహీన వర్గాల ప్రజలను అసెంబ్లీలోకి ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగినది. కానీ కొన్ని దుష్ట శక్తులు, కొన్ని దుష్ట పార్టీలు ఈ పార్టీని అణచివేసి రామచంద్ర యాదవ్ గారిని బడుగు బలహీన వర్గాలకు అధికారం చేరువ కాకుండా ఆ పార్టీని ఎదగకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నారు. దీన్ని అంతటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రంలో ఏది జరుగుతుందో ప్రతి పిన్ టు పాయింట్ ప్రతిది కూడా మీకు తెలుసు. అక్కడ పొంగనూరులో కానీ, ఇక్కడ మంగళగిరిలో కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. హక్కును కూడా అందరూ సామాన్య ప్రజలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి అధికారులను, అక్కడ ఎలక్షన్ సిబ్బందిని, పొంగనూరులో ఉన్నటువంటి ఎలక్షన్ సిబ్బందిని, అధికారులను బదిలీ చేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ వారిని కలవడం జరిగినది. కానీ ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు. చర్యల మేరకు ఈరోజు జరుగుతుండేది ఏంటంటే, ఎవరిని కూడా ప్రచారంలో పాల్గొనకుండా చేస్తున్నారంటే వాళ్ళు ఈసీ నిబంధనలకి ఒక్కరు కూడా పాటించడం లేదు. మాకైతే డౌట్ ఉంది, రేపు జరిగే ఎన్నికల్లో కూడా వాళ్ళు రిగ్గింగ్ చేసుకునేదానికి కూడా ప్రయత్నిస్తారని మేము అనుమానిస్తున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి. ప్రధానంగా మిథున్ రెడ్డి కానీ, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఈ దుశ్చర్యకి ఖచ్చితంగా వాళ్ళని ఎన్నికల నుంచి దూరం పెట్టి వాళ్ళకి 10 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండే విధంగా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ ఈసీకి. కాబట్టి ఈసీ వాళ్ళు తప్పకుండా ఈ చర్య తీసుకుంటారని ఖచ్చితంగా ప్రజలు ఈరోజు నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకంటే సమాజంలో ఎన్నికల ప్రచారమే చేయకుండా అడ్డుకుంటా ఉంటే, ప్రజాస్వామ్య డెమోక్రసీ, మనము డెమోక్రాటిక్ కంట్రీగా ఏర్పడి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినటువంటి హక్కు ఇది.
మన భారతదేశంలో ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఇది అందరినీ ఇన్వాల్వ్ చేయమన్నారు. ఏ విధమైనటువంటి కండిషన్స్ కూడా పెట్టలేదు. మామూలు అమెరికా అలాంటి చోట్ల అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయంట. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, వాళ్ళకి డిగ్రీ ఉండాలి, వాళ్ళకి కొంచెం నామినేట్ అయ్యి ఏవో ఉంటాయంట కండిషన్స్. మనకి ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చి మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి, మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి అని చెప్పినటువంటిది ఇది మనం చదువుకున్నాం. కానీ చదువుకున్నది వేరుగా ఉంది, వాస్తవమైనటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇవి మనందరం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చదువుకున్న దాన్ని ఇక్కడ ఎక్కడా కూడా కనపట్టలేదు. పిల్లలందరూ అడుగుతున్నారు, ఇదేమి వ్యవస్థ, ఇదేంటి ఇలా ఉన్నాయని చెప్పని అడుగుతున్నారు. ఇప్పుడు గుడివాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయపేరి యాత్ర జన సముద్రమైన గుడివాడ వీధులు రోడ్ షో పవన్ సభకు పోటెత్తిన ప్రజానికం. డబ్బు పైన బాధపడను, తిరిగి సంపాదించుకుంటాను, స్వేచ్ఛ కోల్పోతే సహించేది లేదు, వైసీపీ పాలనలో ప్రజల స్వేచ్ఛ కోసమే నేను పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి ప్రదాత సోదరుడు వల్లభనేని బాలశౌరిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. మోటార్ సైకిల్ వస్తున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అరాచక వాదుల్ని తొక్కుకుంటూ వెళ్తారు. బూతులు తిట్టేవారిని సైకిల్ చక్రం లేపి కొట్టుకుంటూ మరి విజయం సాధిస్తారు. జన నీరాజనాల మధ్య వేలాది మంది అభిమానులు వెంటరాగా జాతరను తలపిస్తున్న జరిగిన పవన్ రోడ్ షో. గుడివాడ నియోజకవర్గ పరిధిలో జనసేన టీడీపీ పార్టీల నాయకులు వేలాదిగా, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజానికం మెగా అభిమానులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం, ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితులు ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవడం. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది, రేపు పొద్దున కష్టం ఎవరికైనా వస్తుంది, మనకేమో ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. మన దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు, పాలసీ భేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష పెట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈరోజు నేను జనసేనని కాపాడటానికి నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ సందర్భాలు వచ్చినప్పుడు గోతులు భయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేని, వైసీపీ ఎమ్మెల్యేని బూతులు పురాణం, రోడ్లలో బూతులు, రోడ్ల నుంచేమో బూతులు. ఎవరికి చెప్పుకుంటాం? ఇలా మాట్లాడాలి అంటే భయపడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ ఎలాంటి ఇబ్బందికరమైందో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడ ఉన్న బియోకోపల్లి ఫర్నిచర్ హబ్ కానీ, ఆ స్టైల్ యూనియన్ కానీ, ఇక్కడ ఉన్న నవభారత్ ఖాదీ కానీ షాప్ కానీ, ఇటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళ పిల్లలు లోన్స్ తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టారు. ఇప్పుడు స్టాంప్ పేపర్ పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖం పడేస్తారు. జెరాక్స్ ముఖం ముందేం చేశారు, పట్టా పుస్తకాల మీద బొమ్మేస్తున్నారు, తర్వాత సహయోగుల మీద బొమ్మేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు, మీరు కూర్చోబెట్టి జెరాక్స్ ముఖాన్ని పడేస్తాం. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్తాం, జెరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారు. ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే లోన్లు ఇస్తారా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఇచ్చాను. నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తప్పుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 38వ రోజుకు చేరుకుంది. నందివాడ మండలంలో శనివారం ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందివాడ మండలంలోని గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి పూల వర్షం కురిపిస్తూ గ్రామస్తుల అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో తనపై ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. జగన్ కి ఓటేస్తే పథకాల కొనసాగింపు ఉంటుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే
పథకాలు ముగింపు అవుతాయని ఆయన విమర్శించారు. ఓకే సార్. నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే Song mixed by DJ Praveen from Portugal. DJ Sriram makes a screenshot.